హలో డియర్స్, వెల్కమ్ టు స్నేహ జాయ్ వ్లాగ్స్. ఈరోజు మన డిష్ వచ్చి హండీ చికెన్. ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాం, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇది ఎలా అనేది ఇప్పుడు మనం చూసేది. నేను దీనికోసం కొంచెం చికెన్ని బాగా కడిగి అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, అలానే చికెన్ మసాలా ఇవన్నీ బాగా కలవడానికి కొంచెం నిమ్మకాయ రసం. సో ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ వంటకానికి మనకి మెయిన్ కావాల్సింది హండీ అన్నమాట. సో మేము ఒక హండీ తీసుకున్నాం. అది అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, షాజీరా, స్టార్ అనైస్, అలానే కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. తర్వాత ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక 2 టమాటాలు కూడా వేస్తున్నాను ఇందులో. మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గార్లిక్, వెల్లుల్లి. మొత్తం వెల్లుల్లి అలా వేసేయాలన్నమాట. సో నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆ చికెన్లో వాటర్ అంతా ఊరుతుందన్నమాట. చూసారు కదా. సో ఇప్పుడు మనం ఇంకా కొంచెం సాల్ట్, కారం కావాలంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇంకా దీన్ని దమ్ చేసేయాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని చుట్టూరు మనం ఇలా చపాతీ పిండితో దమ్ పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మన గ్రేవీ రెడీ అయిపోతుంది. సో మన దమ్ తీసుకున్న తర్వాత చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇది చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీ, సూపర్ ఈజీ కూడా. సో బ్యాచిలర్స్ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. ఈ డిష్ టేస్ట్ అంతా కూడా ఆ జ్యూస్ ఫ్లేవర్లోనే ఉంటుందన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైతే దమ్ పెడతామో ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. సో ఇది చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మన చికెన్ రెడీ అయిపోతుంది. సో ఇదంతా వచ్చి ఆ హండీలో వేయడం వల్ల ఆ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇది హండీ చికెన్ అన్నమాట. చాలా బాగుంది కదా, చాలా ఈజీ కదా. మీకు కూడా నచ్చిందా? అయితే ఇంకేంటి ఆలోచన, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.